హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకిల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్. సారీ, నాన్ స్పాయిలర్ ఏం కాదు, ఎందుకంటే అది స్పాయిల్ చేయడానికి కూడా చెప్పే అంత కథ ఏం కాదు. బజే వాయువేగం సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా పర్సనల్గా నేను ఫీల్ అయిన ఒపీనియన్ మాత్రమే చెప్తాను. బయట రివ్యూలతో నాకు ఏ సంబంధం లేదు. సినిమా రివ్యూలు చూసే నేను వెళ్ళా. టు బీ ఫ్రాంక్లీ రివ్యూ చూసే నేను వెళ్ళా. సినిమా బాగుంది అని టాక్తో. టోటల్లీ రివ్యూ చూసిన తర్వాత వెళ్ళిన నేను టోటల్లీ ఈ సినిమా చూసి ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యా. ఒక పర్టిక్యులర్ లైన్ తీసుకుని ఆ పర్టిక్యులర్ లైన్నే సినిమా అంతా సాగదీస్తే చూసే రోజులు మన తెలుగు ఇండస్ట్రీలో పోయాయి. నా దృష్టిలో జనాలు ఏమైనా ఎగబడి చూస్తే నేనేం చేయలేను. కానీ సినిమా అయితే నాకు నచ్చలా. ఎందుకు అంటే బేసిక్గా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దానికి ఇంట్రెస్టింగ్ పే ఆఫ్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ఎత్తులో ఉంటే సినిమా, అప్పుడు ఒక ఎంతూజియాజం పెరిగితే సినిమా చూసేవాడికి ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఒక పర్టిక్యులర్ పాయింట్లో మనం ఎప్పుడైతే సినిమాని సాగదీస్తామో, ఫస్ట్ ఆఫ్ అంతా సాగదీసి ఇంటర్వెల్ దగ్గర అరే వెళ్తున్నాడ్రా అనే మూమెంట్లో ఇంటర్వెల్ తర్వాత పచ్చ అయిపోతే సినిమా చూసినట్టు కాదు. నా పాయింట్లో ఒకటే చెప్తా, సినిమా అయితే నాకు నచ్చలా. కార్తికేయ గారు, మీరు మంచి మంచి స్టోరీలు తీసుకోండి, కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్లు తీసుకోండి. ఓకే, ఫాదర్ ఎమోషన్ కొంచెంగా ఎక్కినా కూడా ఒక రొటీన్ టెంప్లెట్ ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తే జనాలు చూడడానికి ఇష్టపడరు. ఏమో ఫస్ట్ 2-3 రోజుల్లో ఈ వీకెండ్స్లో వెళ్తారు తప్పితే తర్వాత చూడాలన్న ఇంట్రెస్ట్ రాదు. బేసిక్ ఇప్పుడు విశ్వక్సేన్ గారి సినిమా మంచి కంటెంట్ ఉండి లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ చేయడం వల్ల సినిమా టాకే మారిపోయింది. ఈ సినిమా టాక్ చూస్తే ఓ రేంజ్లో ఉంది, సినిమా చూస్తే ఎక్కడో ఉంది. ఇంకోటి గంగం గణేష్ అన్నారు, అసలు నేను చూడలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడలేను. ఒకటే, ఇందులో యాక్ట్ చేసిన సాయి కుమార్ గారి తమ్ముడు, ఆయన పేరు కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు, ఆయన కూడా యాక్టింగ్ ఏంటో నేర్సించిపోయినట్టు, ఇంకా మనం ఈ సినిమా డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి చెయ్యాలరా అనే పాయింట్లో చేసినట్టు అనిపించింది బేసిక్గా. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్స్ని బట్టే కంటెంట్ ఎలా ఉన్నా సరే ముందుకెళ్తుంది. 100కి 200% న్యాయం చేసింది ఎవరైనా ఉన్నారంటే సినిమా మొత్తంలో ఒక కార్తికేయ గారిది బీజిఎం ఎక్కడో విన్నట్టున్నా కూడా బీజిఎం ఒకటి తప్పితే మిగతాది నాకు ఏది అనిపించలేదు బేసిక్గా. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండుంటే బాగుండేది. బట్ ఒక కార్తికేయ గారి క్యారెక్టర్ ఒకటి బాగా పర్ఫామ్ చేశారు, మిగతా క్యారెక్టర్లన్నీ మనం యాక్టింగ్ చేయాలి డబ్బులు తీసుకున్నాం కాబట్టి అనేటట్టే చేశారు. సో నాకు అంతగా అనిపించలా. అండ్ ఒకటైతే చెప్తాను, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటను కొట్టండి. ఎందుకంటే నేను మీరు ఇచ్చే వ్యూవర్షిప్ బట్టి, అంటే వ్యూస్ పెరిగే కొద్దీ నేను మంచి కంటెంట్ ఇస్తాను రివ్యూలు కాకుండా. నేను మీకు ఫస్ట్ నుంచి మాట ఇస్తున్నా. అండ్ ఇంకొకటి, ప్లీజ్ పక్కన ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఏమనుకోవద్దు. అంటే నాకు ఇంకా ఇక్కడ నాయిస్ క్లియరేషన్ చేయడం ఛాన్స్ లేదు. సో దానివల్ల డిస్టర్బెన్స్ ఏమొచ్చినా సరే పట్టించుకోవద్దు. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకిల్లా. మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.